హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ ఏంటంటే తోటకూర పప్పు. తోటకూర అంటే మా సైడ్ ఏంటంటే మేము పచ్చకూర అంటాం, కలగూర కూడా అంటాం. అయితే ఏంటంటే మామూలుగా దీన్ని ఫ్రై చేసుకొని తినచ్చు, లేదంటే పప్పు వేసుకొని కూడా వండుకోవచ్చు. పప్పు కంటే ఫ్రై చేసుకుంటే చపాతీలలో కానీ పూరీలలో కానీ చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు. ఖచ్చితంగా నెలకి ఒక 2-3 సార్లు కంపల్సరీగా తినాలి. మా సైడ్ అయితే బాగా చీప్, చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది. సిటీలలో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అందుకే దాదాపు మేము వారానికి ఒకసారి ఖచ్చితంగా తింటాం. అయితే ఈరోజు పెసరపప్పుతోటి తోటకూర పప్పు చేస్తున్న ఫ్రై చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చపాతీలలో తినచ్చు, మామూలుగా రైస్లో కూడా తినచ్చు. బగోని గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఇవి మంచిగా గోలినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలి. అంటే ఎర్రగా కావద్దు, మంచిగా ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికినాక కొద్దిగా అంత పసుపు వేసుకొని నూనెలో గోలించుకోవాలి. మనం ముందుగా శుభ్రపరచుకున్న తోటకూరను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీద మూత పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలకి వెళ్ళి నీళ్ళు అనేటివి ఊరుతాయి అన్నట్టు. ఇట్లా మంచిగా ఊరినాక ఒక 10 నిమిషాల పాటు నూనెలో మంచిగా ఉడికినాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే దీనికి ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి కాబట్టి. అంతే, ఎంతో రుచికరమైన తోటకూర పప్పు తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు తోటకూర పప్పు. అయితే దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏది మీకు ఇష్టం ఉంటే అది వేసుకొని చేసుకోండి. నాకైతే పచ్చిమిర్చి అనేది నేను స్కిప్ ఖచ్చితంగా. ఎండుమిరపకాయలతోటే సూపర్గా ఉంటుంది. నేను దీన్ని ఇప్పుడు మామూలు రైస్లో ట్రై చేస్తున్నాను. చూస్తా, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్,
చాలా సూపర్గా టేస్టీగా ఉంది. అదేంటంటే ఏ ఆకుకూరలలోనైనా కొంచెం పప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా చపాతీలలో అయితే డైరెక్ట్గా ఆకుకూరలతో కూడా చేసుకొని తినచ్చు, అంటే ఆకుకూరను ఫ్రై చేసుకొని తినచ్చు. స్పెషల్గా ఆకుకూరలలో ఖచ్చితంగా పప్పు వేసుకుంటా. తోటకూర కానీ, చుక్కకూర కానీ, పాలకూర కానీ, పుంటికూర కానీ, అంటే గోంగూర కానీ, ప్రతి ఆకుకూరలలో పప్పు వేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పప్పులలో నెయ్యి వేసుకుంటే మాత్రం మస్తు కమ్మ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు కూడా ఈ తోటకూర పప్పు చేసుకొని ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అంటే ట్రై చేయండి, వండుకొని తినండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఏదో వీడియో చేసి ఇది బాగుంది మస్తు కమ్మగా ఉంది అని చెప్తలేను, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎట్లా చేసిన సేమ్ అట్లా చేసి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా 100% ఖచ్చితంగా నచ్చుతుంది. బాయ్.